హాయ్, హలో, నమస్తే అందరికీ. సో, ఈరోజు నుంచి రెగ్యులర్‌గా నేను ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో, నా అనుభవాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. సో, మెడిటేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఈ లైఫ్‌లో నేను నా స్పిరిచువల్ జర్నీ ఆధ్యాత్మికమైనటువంటి పాత్‌లోకి ఎలా రావడం జరిగింది, ఎలా నా యొక్క జర్నీ స్టార్ట్ అవ్వడం జరిగిందో, దాని అనుభవాలు మెల్లిమెల్లిగా పార్ట్ వైజ్‌గా నేను చేసుకుంటూ వెళ్తాను ఈరోజు నుంచి. సో 2008లో నేను ఈ యొక్క మెడిటేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. శ్వాస మీద ధ్యాస. మన ఇంట్లో ఇంట్లో డాడీ ద్వారా మా యొక్క తండ్రి లక్ష్మణాచారి గారు, మా డాడీ గారు, సో మా నాన్నగారు నాకు నేర్పించడం వల్ల ఈ యొక్క మెడిటేషన్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ విధంగా నేను మెడిటేషన్స్కి ఎందుకు అంత అట్రాక్ట్ అవ్వడం జరిగింది, ఈ పాత్రకి ఎందుకు కనెక్ట్ అయింది అంటే, మొట్టమొదటగా మా నాన్నగారు నాకు మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మెడిటేషన్ చేస్తే మంచి ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నాది. సో 2008. అయితే మా డాడీకి నేర్పించినటువంటి ఒక వ్యక్తి, మెడిటేషన్ నేర్పించినటువంటి ఒక గురువు, అతను భీమ్శెట్టి గారు. సో వనపర్తి అతన్ని. సో అతనికి థ్రోట్ క్యాన్సర్ ఉన్నది అప్పుడులే. సో థ్రోట్ క్యాన్సర్ ఉంటే చాలామంది డాక్టర్స్ నువ్వు చనిపోతావు 6 monthsలో అని చెప్పడం జరిగింది. కానీ ఇతను ధ్యానం నేర్చుకొని ధ్యానం ఎక్కువ గంటలు, ఒక 6 గంటల నుంచి 8 గంటలు మెడిటేషన్ చేసేవాడు అతను, ఆ గురువుగారు. సో అతను ఆ ధ్యానం ద్వారానే ఆ యొక్క క్యాన్సర్ని కంప్లీట్గా అతను నయం చేసుకున్నాడు, క్యూర్ చేసుకున్నాడు. మళ్ళీ అతను సిగరెట్ తాగేది అన్నీ చేసేది, కానీ ఆ క్యాన్సర్ని ఆపేసిండు అతను, ఆ ప్రాబ్లమ్ని. సో కంప్లీట్గా క్యూర్ చేసుకున్నాడు అతను. సో నేను అతని దగ్గరికి వెళ్ళి మా డాడీ, మా నాన్నగారు ఆ యొక్క భీమ్శెట్టి గురువు దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. పిరమిడ్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ పిరమిడ్స్ కింద ఫస్ట్ టైం నేను ఒక 5 minutes మెడిటేషన్ చేయడం జరిగింది. నాకు నియర్లీ అప్పుడు 18 years or 19 years ఉన్నాయి నాకు. సో అప్పుడు నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 5 minutesలోనే నాకు కళ్ళు రెప్పలు ఇట్లా టపటప కొడుతూ కళ్ళు పైకి శాంభవి ముద్ర పడిపోయింది. ఫస్ట్ నాకు ఆ శాంభవి ముద్ర యొక్క ఎక్స్పీరియన్స్ కలిగింది. దాని తర్వాత నాకు మెడిటేషన్ మీద చాలా క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకోసం అంటే ఆ గురువుగారు ఎవరైతే ఉన్నారో, భీమ్శెట్టి గారు, చాలా అద్భుతమైన విషయాలు నాకు చెప్పడం జరిగింది. ధ్యానం చేస్తే మనకు అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయి, ధ్యానం చేస్తే మనము మాయమైపోతాం, ధ్యానం చేస్తే మనము సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి తిరగవచ్చు, మనల్ని ఎవరు బంధించలేరు, ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు, మిరాకిల్స్ చేయొచ్చు, చాలా అద్భుతాలు జరుగుతాయి ఇందులో అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే క్యూరియాసిటీతో నేను ఏం చేయడం జరిగిందంటే కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. సో అప్పుడు కాలేజ్లో కూడా ఒక 5 minutes మెడిటేషన్ చేయించేవాళ్ళు. తర్వాత నేను ఇంకా నాకు ధ్యాస పెరిగింది. ఇది ఏదో సంథింగ్ మంచిగా, అంటే ఒక క్యూరియాసిటీ, చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తి అనేది చాలా పెరిగింది మెడిటేషన్ పైన. ఎందుకంటే ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయంట, థర్డ్ డే అనేది వస్తుంది, ఈ సూక్ష్మ కాంతి శరీరంతో మనము ప్రయాణం చేయొచ్చు, సూక్ష్మ శరీర యానం చేయొచ్చు అని చెప్పేసి నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సో అప్పటికే మా డాడీ, మా నాన్నగారు బుక్స్ తెచ్చిపెట్టడం జరిగింది ఇంట్లో, మెడిటేషన్ బుక్స్. ఫస్ట్ నేను చదివిన బుక్ మైండ్ పవర్. ఎందుకంటే నాకు మైండ్ పవర్ అంటే, మనకు చిన్నప్పుడు మైండ్ పవర్ని పెంచుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్తో నేను మైండ్ పవర్ బుక్ని చదవడం జరిగింది. సో మైండ్ పవర్ బుక్ని నేను దాన్ని సేత్ మాస్టర్ గారు ఛానలింగ్ బుక్, అది సేత్ మాస్టర్ది. సో జేన్ రాబర్ట్స్ అనే అతను రావడం జరిగింది ఛానలింగ్ బుక్. సేత్ మాస్టర్ని ఒక ఉన్నత తలాల్లో ఉన్నటువంటి ఒక మాస్టర్ ఈ యొక్క జేన్ రాబర్ట్స్ ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ బుక్ నేను డైలీ ఒక 2-3 pages చదివేవాడిని. అసలు సంకల్పం ద్వారానే మనము ఈ యొక్క జీవితాన్ని క్రియేట్ చేసుకుంటున్నాము. మనము మన ఆలోచనని మన జీవితము, మన ఆలోచనలు లేకుంటే మన జీవితం ఉండదు. మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అదే మన లైఫ్లో జరుగుతుంది. మీరు ఈ ఫార్ములా అందరికీ వర్తిస్తుంది ప్రపంచంలో. సో ప్రతి ఒక్కరి లైఫ్ వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే మీరు చేస్తున్నటువంటి ప్రతి పని, మీరు అనుభవిస్తున్న ప్రతి అనుభవము, మీకు ఏం జరిగినా
అది నష్టమైనా, కష్టమైనా ఏదైనా సరే లైఫ్‌లో ఏది జరిగినా దానికి 100% బాధ్యుడు నువ్వే. నువ్వే నీ యొక్క జీవితాన్ని సృష్టించుకుంటున్నావు. నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవి. యూ ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పేసి ఆ బుక్‌లో ఉందనమాట. మైండ్ పవర్ బుక్. నేను అసలు డైలీ 2 పేజెస్ చదువుతూ ఒక 21 డేస్ నేను ఆ బుక్‌ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆహ్, డైలీ ఒక కొంతసేపు మెడిటేషన్ చేసేవాడిని. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, 1 అవర్ అట్లా మెడిటేషన్ చేసేవాడిని. సో, అప్పుడు ఏమైంది అంటే ఒక 21 డేస్ తర్వాత ఒక పౌర్ణమి నైట్ ఆ బుక్ కంప్లీట్ అయింది. ఆ పౌర్ణమి నైటే ఆ పౌర్ణమి రోజు ఆ బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఒక పౌర్ణమి నైట్ నేను అట్లాగా పడుకున్నప్పుడు ఏమైందంటే ఒక ఒక కొన్ని వందల సూర్యులు, కొన్ని వేల సూర్యుల కాంతి ఒక్కసారిగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ తేజస్సుని, ఆ కాంతిని నా కళ్ళు తట్టుకోలేకపోతున్నాయన్నమాట. కాంతి, ఆ లైట్‌ని నేను నా లైఫ్‌లో ఇప్పటి వరకు చూడలేదు. అంటే బయట సన్‌లైట్ కంటే కూడా చాలా థౌసండ్స్ ఆఫ్ టైమ్స్, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఆహ్, ఆ కాంతిని నేను చూడలేకపోతున్నాను. అది పడుకున్న సమయంలో జరిగిందది. సో, నేను లేచాననమాట. డైరెక్ట్‌గా లేచి అసలు ఎందుకు ఇంత కాంతి కనిపిస్తుంది నా బాడీలో? ఎందుకు ఇంత వెలుగు కనిపిస్తుంది? ఎప్పుడు కనిపించలేదు. అది ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించిందండి. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు 21 డేస్‌కి జరిగింది. సో, ఎందుకంటే అక్కడ నేను కొన్ని విషయాలు చూడడం జరిగింది. మీకు అన్‌లిమిటెడ్‌గా మీరు ఆ మైండ్ పవర్ బుక్‌లో చాలా నాది మార్పులొచ్చినాయి నా బ్రెయిన్‌లో. ఎందుకంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నా కాబట్టి ఆ బుక్ చదవడం వల్ల నాకేమైందంటే చాలా విషయాలు నేను లోతుగా తీసేసుకున్నా అప్పటికే నా బ్రెయిన్‌లో. మనం ఏవైనా చేయగలము. మనకు మన ఆలోచనలకు అడ్డు లేదు. మనం ఎంత అన్‌లిమిటెడ్‌గా మనం ఏదైనా చేయగలము. మనకు ఒక లిమిట్ అంటూ లేదు. మనం ఎంతైనా డ్రీమ్స్ చేసి దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు, మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం అనుభవాన్ని పొందొచ్చు. ఏదైనా సాధించవచ్చు అనేది మన యొక్క ఆలోచన ద్వారా మనం కరెక్ట్‌గా ఆలోచిస్తే కరెక్ట్ భావన శక్తితో ఏదైతే ఫీల్ అవుతామో అదే మన లైఫ్‌లోకి వస్తుందని, మీకు అనంతమైనటువంటి శక్తి మీలో ఉంది, మీలో దాగి ఉంది అని చెప్పేసి ఆ బుక్‌లో నేను చదవడం జరిగింది. సో, మేబీ నాకు ఆ 21 డేస్ తర్వాత బుక్ కంప్లీట్ అయిన తర్వాత అది రియల్‌గా రియాలిటీగా వచ్చిందనమాట. ఎందుకంటే మీలో అనంతమైన శక్తి దాగి ఉంది. మీరు ఆత్మ చైతన్యం, మీరంటే కాంతి అని నాకు చెప్తూ ఉంటారు. సో, దాన్ని నేను 21 డేస్‌కి ఎక్స్‌పీరియన్స్ అవ్వడం జరిగింది. ఆ కాంతిని చూడడం ఫస్ట్ టైమ్ అండ్ లాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. నాకు మెడిటేషన్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. సో, ఆఫ్టర్ నేను ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. ఇంకా చాలా బుక్స్ చదవడం జరిగింది. 'నక్షత్ర మిత్రులు', 'స్టార్ ఫ్రెండ్స్' అని చెప్పేసి. సో, అట్లాగా 'యూ ఫర్ ఎవర్', 'మరణం లేని మీరు' అట్లా మెల్లిమెల్లిగా క్యూరియాసిటీ పెంచుకుంటూ పోవడం జరిగింది. 'మరణం లేని మీరు' బుక్‌లో కూడా నాకు చాలా విషయాలు అర్థమైంది. మనకు ఆరా అనేది ఉంటుంది మన చుట్టూ. మనలో కణంలో కూడా కరెంట్ పాస్ అవుతుంది. మనలో కూడా ఛార్జ్ అనేది ఉంటుంది. సో, ఆ ఛార్జ్ మన బాడీలో ఫ్లో అవ్వడం వల్ల మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ లైన్, అయస్కాంత క్షేత్రం అనేది ఉంటుంది. మనం అంటే విద్యుత్ అయస్కాంత క్షేత్రము. మన కణాలు కూడా ఓన్లీ మామూలు పదార్థమే కాదు, దానిలో కూడా శక్తి అనేది దాగి ఉంది. దానిలో కూడా విద్యుత్ ప్రవహిస్తుంది అనేది నేను తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క ఆరా అనేది కలర్స్‌గా ఉంటుంది. ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. చక్రాస్ గురించి, తర్వాత మనలో కొన్ని సూక్ష్మ శరీరం గురించి అక్కడ ఆ బుక్‌లో చాలా విషయాలు ఉన్నాయి. ఆకాశిక్ రికార్డ్స్, థర్డ్ ఐ గురించి ఎన్నో విషయాలు అక్కడ ఉండింది. దాన్ని లోక్సాంగ్ రాంపా అనే మాస్టర్ ద్వారా వచ్చింది ఆ బుక్ రాయడం జరిగింది. సో, అది బుక్ చదివిన తర్వాత కూడా చాలా క్యూరియాసిటీ పెరిగింది. అంటే మెడిటేషన్ చేస్తే థర్డ్ ఐ ఉంటుంది. మన యొక్క ఆత్మతో మనం ప్రయాణం చేయొచ్చు. సూక్ష్మ లోకాలు తిరగొచ్చు. మనం ఎన్నో విషయాలు ఇక్కడ కళ్ళు మూసుకొని ఎన్నో విషయాలు మనం చూడవచ్చు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో నేను అప్పట్లోనే ఇంకా నిర్ణయించుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మికం, ఈ మెడిటేషన్ గురించి కంప్లీట్‌గా నేను లోతులోకి మునగాలి. ఇందులో ఎంత దూరం ఉందో దీని లోతేందో తెలుసుకోవాలి. అసలు దీని కంప్లీట్ డెప్త్ ఏందో మనం చూడాలి. ఎందుకంటే చాలా విన్నాం కాబట్టి, చాలా చూడడం జరిగింది కాబట్టి ఇంకా నాకు పిచ్చెక్కిపోయిందనమాట. ఇంకా ఖచ్చితంగా నేను నేషనల్ ట్రావెల్ చేయాలి, థర్డ్ ఐ చూడాలని చెప్పేసి నేను లిటరల్‌గా నేను ఏం చేయడం జరిగిందంటే డైలీ 3 అవర్స్ మెడిటేషన్ క్లాసెస్ కూడా జరిగేవి. అప్పుడప్పుడు అక్కడ కొంత గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ, PMC కమ్యూనిటీలో నేను క్లాసెస్ వినేవాడిని అప్పట్లోనే.
నేను ఒక్కడినే, నా తోడు ఎవరు లేరు. నేను ఒక్కడినే సింగిల్‌గా వెళ్ళి వినేవాడిని. అసలు చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ క్లాసెస్‌లో అందరూ అనుభవాలు, మాస్టర్స్, కొంచెం సీనియర్‌గా మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 2008 ఆ టైంలో చాలా రేర్ పీపుల్ మాత్రమే మెడిటేషన్స్ గురించి తెలుసు చెప్పేవాళ్ళు. ఆ బుక్స్ కూడా చాలా తక్కువ మంది చదివేవారు. సో అప్పుడు నేను అవి వింటూ నేను ప్రాక్టీస్ చేసేవాడిని. సో నా థర్డ్ డే ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పేసి క్యూరియాసిటీతో నేను మార్నింగ్ 3:00 లేసి, ఎర్లీ మార్నింగ్ 3:00 లేసి నేను అట్లాగా 3 అవర్స్ నాన్ స్టాప్‌గా కూర్చుంటుండే. ఎందుకంటే అక్కడ 3 అవర్స్ కూర్చుంటే ఒకటే సిట్టింగ్‌లో మీరు 3 అవర్స్ కూర్చుంటే మీకు మంచి అనుభవాలు వస్తాయని చెప్పడం వల్ల, అది మార్నింగ్ కూర్చుంటే ఇంకా చాలా అద్భుతంగా అనుభవాలు వస్తాయంటే నేను మార్నింగ్ 3 to 6:00 వరకు ఎర్లీ మార్నింగ్ రోజు రెగ్యులర్గా ఒక 1 ఇయర్ పాటు మెడిటేషన్ చేయడం జరిగింది. తర్వాత నాకు కొంత సమయం ఉంటే ఆ సమయంలో, ఇంటర్మీడియట్ సమయంలో మధ్యాహ్నం కానీ, సండే టైంలో కానీ ఎక్కువ అవర్స్ నేను మెడిటేషన్ కేటాయించడం జరిగింది. ఎంతో ట్రై చేసినా, ఎన్నో గంటలు కూర్చున్నా డైలీ ఒక 8 అవర్స్, 5 అవర్స్ అట్లా మెడిటేషన్ చేసేవాడిని. అయినప్పటికీ నాకు థర్డ్ డే అనేది కనిపించలేదు. మామూలుగా మెడిటేషన్‌లో కూర్చునేటప్పుడు అట్లా లైట్ ముందు కూర్చున్నప్పుడు అట్లాగా ఒక స్టార్ లాగా కనిపించేది. నా పైన, తలపైన ఒక లైట్‌గా వెలుగుతున్నట్లుగా అనిపించేది. నేనేమనుకుంటున్నానంటే ఆ లైట్‌ని చూసి మన ముందున్న లైట్ వెలిగేమనుకుంటున్నా. కానీ అది నాకు తర్వాత అర్థమైంది. సో మనలో ఉన్నటువంటి ఒక స్టార్ లాగా, నక్షత్రం లాగా మనకు మెడిటేషన్‌లో కనిపిస్తూ ఉంటుంది. మనం దాన్ని దాన్ని మన ఆత్మశక్తి అనుకోవచ్చు, లేదంటే ఆత్మ జ్యోతి అనుకోవచ్చు. సో అలాగా వెలుగుతూ చక్కచక్క కనిపించేది చాలాసార్లు. కానీ నేను దాన్ని థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిందేమో అని చెప్పేసి చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. అది అప్పుడప్పుడు అట్లాగా అనుభవం వచ్చేది. తర్వాత నేను ఇంకా కొంతకాలం తర్వాత చాలా డిసప్పాయింట్‌లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఒక 3 మంత్స్, 3 మంత్స్, మేబీ 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత ఏమైందంటే ఇట్లా అవర్స్ కూర్చొని నేను ఎందుకు నాకు థర్డ్ డే ఓపెన్ అవ్వడం లేదు, ఎందుకు నాకు ఇది అవ్వడం లేదు అని చెప్పేసి లాస్ట్‌కి ఏం చేశానంటే వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్స్‌కి, మా ఇంట్లో వాళ్ళకి, అందరికీ, అంటే ఎవరు కనిపించిన ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి ఏమైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా వస్తాయని చెప్పేసి. సో వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు తక్కువనే వాళ్ళకి థర్డ్ డే ఓపెన్ అయిపోయేది. వాళ్ళు పాస్ట్ లైఫ్ చూసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క అన్ని రకరకాలుగా చూసేవాళ్ళు. వాళ్ళ ఆరాలు చూసేవాళ్ళు. వాళ్ళు కూర్చున్న గంటలోనే చాలా విషయాలు చెప్పేవాళ్ళు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతను చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పేవాడు. అతను ధ్యానంలో కూర్చుంటే అతను చాలా విషయాలు, సూక్ష్మ శరీరయానము, తర్వాత థర్డ్ ఐలో కళ్ళు మూసుకొని ఈ వ్యక్తులు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు చెప్పేవాడు. అసలు ఆ విషయాలు విని నేను చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే నాకు రాని అనుభవాలు పక్కలోళ్ళకి రావడం వల్ల నేను ఏం చేయడం జరిగిందంటే, సో వేరే వాళ్ళకు ఇంకా ఏమేమి అనుభవాలు వస్తాయని చెప్పేసి చాలామందికి అట్లా నేను చెప్పేవాడిని. లిటరల్గా నేను చాలా చాలా రోజులు నేను కాలేజ్ కూడా వెళ్ళకుండా ఇదే పనిలో ఉన్నా. అంటే నాకు ఇంకా మునిగిపోయాను అనమాట కంప్లీట్గా. సో తెలుసుకోవాలని చెప్పేసి చాలామందికి, ఇంకా వ్యక్తులకు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మెడిటేషన్లో కూర్చోబెట్టి చాలామందికి అదే పనిలో ఉంటుంటే, ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటుంది. తర్వాత నేను ది పత్రిజీ యొక్క ధ్యానాంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుండే. సో ఇప్పుడు ధ్యాన జగత్గా మారింది ఆ బుక్. సో ఆ బుక్ నేను చదివేవాడిని. ప్రతి వీక్లీ 15 డేస్కి ఒకసారి వస్తుంది. 15 డేస్ ఐ థింక్ మంత్లీ అనుకుంటా. సో ఆ బుక్ని రీడ్ చేసేవాడిని. చాలా విషయాలు తెలుసుకున్నాను అక్కడ, మా అనుభవాలు ఎలా ఉంటాయి అనేది. సో అక్కడ మా ఫ్రెండ్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఆ ఫ్రెండ్ ద్వారానే కాదు, చాలామంది వ్యక్తుల ద్వారా మెడిటేషన్లో కూర్చోబెడితే ఆ రకరకాల ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎట్ ఏ టైం వాళ్ళ యొక్క థర్డ్ ఐ ఓపెన్ అయిపోవడం, ఎట్ ఏ టైం వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం బయటికి రావడం, వాళ్ళని వాళ్ళు చూసుకోవడం, తర్వాత చాలా విచిత్రాలు నేను చూడడం జరిగింది. సో అప్పుడు నేను అనుకునేవాడిని, నాకు ఈ అనుభవం రాలేదు కానీ చాలామందికి అనుభవం వస్తుంది కదా అని ఒక డౌట్ నాలో ఉండిపోయింది. ప్రతి ఒక్కరికి చాలా తక్కువ సమయంలో థర్డ్ డే ఓపెన్ అయింది. తక్కువ సమయంలో వాళ్ళు కూర్చున్న ఫస్ట్ 1-2 డేస్లోనే వాళ్ళకి ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్, వేరే ఉన్నత లోకాలకి వాళ్ళు ట్రావెల్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇదంతా కూడా కొంచెం నేను గైడ్ చేస్తూ ఉండేవాళ్ళని అందరినీ. సో ఇలాగా జరిగిన తర్వాత నేను ఒక 6 మంత్స్ అయింది అప్పటికి చాలామందికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను స్టార్టింగ్లోనే నేను ఇది ఉమాశంకర్ అని చెప్పేసి ఒక యోగి
ఆ సన్ మెడిటేషన్ చేసేవాడు, సూర్యుడిని చూసేవాడు, సూర్యుడిని డైరెక్ట్గా చూసేవాడు. సో అతన్ని గురించి నేను ధ్యానాంధ్రప్రదేశ్లో చదవడం జరిగింది. సో దాన్ని చదివిన అతన్ని గురించి విన్న తర్వాత, అతని గురించి చదివిన తర్వాత, సో మనం ఎందుకు చూడలేము సూర్యుని డైరెక్ట్గా? అతను ఏ టైం అయినా సరే, మిట్ట మధ్యాహ్నమైనా ఏ టైంలో అయినా సరే సూర్యుని అధికంగా చూసేవాడు. సో నేను కూడా ప్రయత్నం చేయడం జరిగింది సన్ మెడిటేషన్. డైరెక్ట్గా సూర్యుడిని చూడడం అలవాటు చేసుకున్నాను. ఫస్ట్ కొన్ని డేస్ ఏమైందంటే కళ్ళు మొత్తం సూర్యుడిని చూసిన తర్వాత లైట్ అట్లా పడేది. కొన్ని అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటే అక్షరాలు కనిపించకపోయేది. సో అట్లాగా నేను చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఆ సూర్యుడిని చూసేటప్పుడు ఆ కాంతి నా లోపలికి వచ్చిన తర్వాత ఆ కాంతి అంతా కూడా యూనివర్స్కి వెళ్ళిపోవాలి, ప్రపంచానికి వెళ్ళిపోవాలి. నా ద్వారా ఆ లైట్ని, అంత శక్తిని నేను భరించలేను కాబట్టి ఆ శక్తి అనేది నా ద్వారా యూనివర్స్కి వెళ్ళిపోవాలి, ప్రపంచానికి వెళ్ళిపోవాలని ఒక సంకల్పాన్ని ఒకటి తీసుకున్న. అప్పుడు ఆ సన్ చూస్తూ ఉంటే అప్పుడు నాకేం అవ్వలేదు. తర్వాత అట్లా గంటలు ప్రాక్టీస్ చేస్తామండి. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్, అట్లా ఒక్కొక్కసారి మిట్ట మధ్యాహ్నం ఎప్పుడంటే అప్పుడు అట్లా సూర్యుడిని చూస్తూ తదేకంగా ఉండిపోయేవాడిని. అది నాకు అలవాటైంది. అది నేను ఒక విల్ పవర్తో నేను చేయడం జరిగింది. సంకల్పంతో, ఒక పట్టుదలతో నేను అది ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో ఒక 6 మంత్స్ అయింది. 2008 ఆ టైంలో 6 మంత్స్ తర్వాత నాకు ఇంకా బాగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏమున్నదంటే, అందరికీ థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. అందరూ రకరకాల వాళ్ళ గత జన్మలు చూసుకుంటున్నారు. వాళ్ళు చాలా విషయాలు చూసుకుంటున్నారు. సో మరి నాకెందుకు ఈ యొక్క అనుభవం రావడం లేదు అనేది నాకు క్వశ్చన్ మిగిలిపోయింది. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత నాకు ఒక వ్యక్తి ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, థర్డ్ ఐ అనేది, యాస్ట్రల్ ట్రావెల్ అనేది, ఈ యొక్క లోకాలకు వెళ్ళిపోయి చూసుకోవడం, గురువులు కనిపించడం, వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఫస్ట్ దశలో జరుగుతాయి. అంటే ధ్యానం చేసినటువంటి ఒక ఆత్మ మొట్టమొదటిగా ధ్యానం చేసినప్పుడు వాళ్ళకు ఈ యొక్క థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్, యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్, మొట్టమొదటి జన్మల్లో వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క అనుభవాలు కలుగుతాయి. వాళ్ళు ఉన్నత లోకాలు ట్రావెల్ చేయడం, డైరెక్ట్గా వేరే వాళ్ళు వచ్చి, వేరే మాస్టర్స్, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, ఇలాంటి ఉన్నత లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆత్మ పరిణామ దశలో, అంటే బాగా ధ్యానం చేసిన తర్వాత కొన్ని జన్మల చేస్తూ ఉన్న తర్వాత ఈ అనుభవాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా రావు. డైరెక్ట్గా ఎంటీ అయిపోతాం అంతే. జస్ట్ నేను ఖాళీగా కూర్చుంటే అట్లా ఎంటీ అయిపోయేది. నాకు ధ్యానంలో అసలు నాకు అద్భుతమైనటువంటి విషయాలు అర్థమైపోయేది. చాలా ఏదో అనాలిసిస్ అయిపోయేది. చాలా విషయాలు నాకు అట్లా ఆలోచన రూపంలోనే ఆ జ్ఞానం వచ్చేది. నేనేం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లాగా నాకు వచ్చేది అనమాట. నా బ్రెయిన్కి స్క్రిప్ట్ లాగా నాకు అందించబడేది. అలాగా నాకు ఆలోచన రూపంలో అన్ని విషయాలు నాకు అర్థమైపోయేది. నా బ్రెయిన్ ఒకే థాట్ పై ఉండి దాని గురించి ధ్యాస పెడితే దాని గురించి మెల్లిమెల్లిగా అట్లా తెలిసిపోయే విషయాలు. అంతే తప్ప నాకు ఎప్పుడు కూడా ఎలాంటి విజన్స్ కానీ ఎలాంటివి కూడా నాకు కనిపించలేదు. ఎలాంటి యాస్ట్రల్ ట్రావెల్ జరగలేదు. ఎలాంటి థర్డ్ ఐ నేను చూసుకోలేదు. ఒక లైట్ మాత్రమే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఇప్పటికి కూడా నేను ఒక లైట్ మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో నెక్స్ట్ పార్ట్ 2లో నేను మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఒకరొకరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో నేను ఒక్కొక్కటి పార్ట్ వైజ్గా చేస్తాను. అంటే మా మిత్రులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ధ్యానం చేపిస్తే వాళ్ళకి ఎలాంటి అనుభవాలు కలిగినాయో, చాలా అనుభవాలు ఉన్నాయి అందులో. చాలామంది ఉన్నారు అందులో. సో వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవాన్ని నేను ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందిస్తాను. దయచేసి చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేబీ ఎందుకో నాకు ఫస్ట్ టైం చెప్పాలని అనిపించింది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా మెడిటేషన్ సంబంధించి డౌట్స్ కానీ క్లాసెస్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్, సైనింగ్ ఆఫ్.